మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు శద్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని మనము ఆశ్రయిస్తే దేవుడు మన శత్రువుల నుండి మనల్ని రక్షిస్తాడు. అంతేకాదు, మన శత్రువే నీ దేవుడు పూజార్హుడు, గొప్పవాడు అని పలికెలా చేస్తాడు. అంత గొప్పవాడు. నీవు గనక దేవుణ్ణి నిజముగా ఆశ్రయిస్తే ఏ పరిస్థితులలో నీవు ఇప్పుడు ఉన్నా సరే దేవుడు తన దూతనంపి నిన్ను రక్షిస్తాడు. అంతటి గొప్ప శక్తి, బలము కలిగిన దేవుని నీవు కలిగి ఉన్నావు. కాబట్టి నీవు దేవుణ్ణి ఆశ్రయించి నీ శత్రువు నోటి నుండి వీని దేవుడు గొప్పవాడు అని పలికేలా నువ్వు చేయాల. అంతలా నీవు దేవుని ఆశ్రయించాలి. అంతేకాదు, దేవుడే స్వయాన తన దూతనంపి నిన్ను రక్షించేలా నీవు ఆయనను ఆశ్రయించాల. అప్పుడు ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా, ఎటువంటి రోగమైనా అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, నీవు రక్షింపబడాల్సిందే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించండి, శత్రువు నుండి రక్షింపబడండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు శత్రుకు, మేషకు, అబేద్నెగోయను వారు ఎలాగైతే శత్రువు నుండి బయటపడ్డారో, అగ్ని ప్రమాదం నుండి బయటపడ్డారు, నీవు వారు ఆశ్రయించిన వెంటనే శత్రువు నుంచి వారిని కాపాడవయ్యా, ప్రమాదం నుంచి వారిని రక్షించావయ్యా. ఎవరైతే నీ బిడ్డలు నిన్ను ఆశ్రయిస్తున్నారో వారి శత్రువుల నుండి, వారి ప్రమాదాల నుండి నీవు వారిని రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.